కాశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఫన్ పలుతూ పెద్దలకు దాసం చర్పించుకుంటూ ఈరోజు మన నారాయణ పదార్థాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం రోజులాగే గోపాల వింశతి పూర్తి చేసుకున్నాం. ఇవాళ నుంచి నారాయణాష్టకం చదువు. ఆతరత్రాణ పరాయణాష్టకం అని కూడా అంటారు. ఇది చదువుతాను, ఒక 5 శ్లోకాలు. వాత్సల్యాద భయ ప్రధాన సమయాదార్తారి నిర్వాపణాత్ ఔదార్యాధక శోషణాగణిత శ్రేయ పద ప్రాణనాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతామేతే అభవన్ సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువః. ప్రహ్లాదాస్తి యదీశ్వరో వద హరిః సర్వత్ర మే దర్శయ. స్తంభే చైవమితి బ్రువంతమసురం తత్ర విరాసీద్ధరిః. వక్షస్తస్య విదారయన్ నిజనఖైః వాత్సల్యమాపాదాయన్. ఆత్రత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. శ్రీరామోత్ర విభీషణోయమనఘో రక్షోభయాదాగతః. సుగ్రీవానయ పాలయైన మధునా పౌలస్త్యమేవాగతం. ఇత్యుక్త్వా భయమత్స్యరः సర్వవిదితం యో రాఘవో దత్తవాన్. ఆత్రత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూసురాః. పాలంత్యామితి దీనవాక్యకరిణం దేవేష్వశక్తేషు స్వశక్తేషు యః. మా భైషీరితి యస్య నక్రహననే చక్రాయుధః శ్రీధరః. ఆత్రత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. భో కృష్ణాచ్యుత భో కృపాలయ హరే. భో పాండవానాం సఖే. క్వాసి క్వాసి సుయోధనాదపహృతాం. భో రక్ష మాం ఆతురాం. ఇత్యుక్తోక్షయవస్త్రసంభృతతనుం యో పాలయత్ ద్రౌపదీం. ఆత్రత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. రేపు మిగతా చదువు. లేకపోతే 2 ఉన్నాయి, ఇది అయిపోతుంది, చదివేస్తాను. యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘ విధ్వంసనం. యన్నామామృతపూరకం చ పిబతాం సంసార సంతారకం. పాషాణోపి యదంఘ్రి పద్మరజసా శాపాన్మునేర్మోచితః. ఆత్రత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. పిత్రా భ్రాతరముత్తమానసగతం చౌతానపాదిధ్రువో. దృష్ట్వా తస్య సమారురుక్షుర ధృతో మాత్రావమానం గతః. యం గత్వా శరణం యదాపతపసా హేమాద్రిసింహాసనం. ఆత్రత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. ఆర్తావిషణ్ణాః శిథిలాస్య పీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముఖదుఃఖాః సుఖినో భవంతి. ఆ గజేంద్రుని యొక్క తాపాన్ని, ప్రహ్లాదుని యొక్క ఆర్తిని పోగొట్టి ఆయన అందరినీ ఎలా రక్షించాడో ఆ నారాయణుడు మనకు కూడా సర్వరక్షకుడైనటువంటి ఆయన కూడా
మన పాపాలను హరింపచేసి మన కూడా తన దగ్గరికి చేర్చుకుంటాడని కోరుకుని ప్రార్థిద్దాం. ఆయన కైంకర్య ప్రాప్తి కలిగించమని ప్రార్థిద్దాం. సరే, ఇప్పుడు మన నారాయణ మంత్రంలో మనం ఆయన యొక్క కొన్ని కళ్యాణ గుణాలు చెప్పుకున్నాం. జ్ఞానము, అలాగే శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటువంటి షడ్గుణాలని చెప్పుకున్నాం. అలాగే ఆయన యొక్క వాత్సల్య గుణాన్ని, సౌలభ్య గుణాన్ని కూడా, ఆయన స్వామిత్వము, సౌలభ్యము, వాత్సల్య గుణాన్ని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయనకి దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనివాడని కూడా చెప్పుకున్నాం. ఎటువంటి ఆయన మనకి అగమ్య గోచరంగా ఉన్నప్పటికీ, ఇంద్రియ గోచరుడు కానప్పటికీ కూడా ఆయన ఆ సంకోచం అక్కర్లేకుండా ఆయన అత్యామూర్తిగా మన ఎదురుకుండా తన దివ్యమంగళ విగ్రహాన్ని మనకి చూపించి మనని రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్వామి. అది ఆయన యొక్క సౌలభ్య గుణానికి ఇది కూడా మనకు ఒక తాత్పర్యం. ఇంకా అహిర్బౌద్ధ సంహిత పేర్కొన్నటువంటి 4 పార్వాసుదేవుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన యొక్క వివిధ రూపాలే కనుక ఇప్పుడు వ్యూహదేవునిగా ఆయన యొక్క రూపాలని పరిశీలిద్దామని చెప్తున్నారు. పరమపదమందలి వాసుదేవ వ్యూహం వీళ్ళలో మొదటి పరవాసుదేవుడు, రెండవది వ్యూహాసుదేవుడు, వ్యూహదేవుడు, వ్యూహరూపుడు అంటే పాలకడలో శయనించున్నటువంటి స్వామి గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మూడవది ఆ విభవములు, రామకృష్ణ, నరసింహం మొదలైనటువంటి అనేక అవతారాలు ఆ యొక్క వృత్తాంతము, తర్వాత అంతర్యామి, తర్వాత అత్యామూర్తి రూపుడుగా మనకి కటాక్షిస్తున్నాడు. దీంట్లో ఇప్పుడు 2వ వ్యూహానికి మనం వచ్చాం. పరమపదమందలి వాసుదేవ వ్యూహము వీనిలో మొదటిది. దీన్ని పరవాసుదేవ రూపమందరు ఇప్పటివరకు చెప్పుకున్నది. ఇది నిత్యులకు, ముక్తులకు, ముక్తాత్మలకు అనగా వైకుంఠ నివాసులకు మాత్రము దర్శనీయమైనది. నిత్యులు అంటే వాళ్ళకి అసలు ఈ సంసార సంపర్కమే ఎరగరు. భగవత్ సంకల్పం చేత ఆయన కైంకర్యంగా ఆయన నియమించుకుంటున్నటువంటి వాళ్ళు. ముక్తులు అంటే కొంతకాలం సంసారంలో ఉండి దీని యందు విరక్తి కలిగి ఎటువంటి సంపర్కాన్ని లేకుండా స్వామిని చేరుకున్నటువంటి వాళ్ళు ముక్తులు. ఇక ముక్తాత్మలు అంటే ముక్తి మోక్షమునందు ఇచ్చ కలవారు, బద్ధులే. వీళ్ళు కూడా మనలాగే ఉంటారు, మనతోటే ఉంటారు, కానీ వాళ్ళు ముక్తులు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి మాత్రమే వాళ్ళు వైకుంఠ ప్రాప్తి నివాసంగా వాళ్ళకి మాత్రమే దర్శనీయమై ఉంటుంది. పాల సముద్రమందు శయనించి ఉండు వాసుదేవ రూపమును వ్యూహ వాసుదేవ రూపము అందరు. పాలకళ్ళం పరమపదలో ఉన్నాయన పరమపద వాసుడు, ఇది వ్యూహ వాసుదేవ రూపము. ఇది సాధారణ జీవులకు దర్శనీయము కాదు. అయితే అక్కడ మనం దర్శించచ్చా అంటే కాదు, అది దర్శనీయము కాదు. పరాత్పరుడెత్తిన మత్స్య, కూర్మ, రామకృష్ణాది రూపములు విభవాసుదేవ రూపములు. ఇహ రాముడు, కృష్ణుడు మొదలైనటువంటి కూర్మ అవతారం, మత్స్యావతారం ఎన్నో చెప్పుకున్నాం కదా. విష్ణు ప్రథమావతారం, తర్వాత మత్స్యావతారం, కూర్మావతారం, రామకృష్ణ నరసింహాది అవతారం, బలరామ అవతారం, అలా మనం చాలా అవతారాల గురించి చెప్పుకున్నాం. కానీ కాలాంతర సంభవములైనందున మన చర్మ చక్షువులు దర్శించుటకును అవి అనువు కానివి. పరమపదంలో ఉన్న పరవాసుదేవుడిని మనం చూడలేము, ఎవరికి సాధ్యం కాదు, కొంతమందికి అని చెప్పేశారు. వివాహసుదేవుడిని కూడా మనం దర్శించడానికి యోగ్యములైన వాళ్ళం కాదు. రామకృష్ణ అవతారాలు అన్నీ కూడా మనం సినిమాల్లో చూడాలి, కథలుగా ఉండాలి, ఆచార్యుల ద్వారా ఉండాలి, అలా తప్ప మనం ఆ కాలంలో ఎవరు లేము. మనం ఇంకా ఎవరు అంతర్యామగా ఉన్నాయని మనకి ఎప్పటికీ దర్శనం చేసుకోలేము. అది మహాయోగులకి సాధ్యం అవుతుంది తప్ప. ఇక అంచేత మనకి నిత్యం కైంకర్యం చేసుకునేందుకు అర్చాముక్తే మనకి అనువుగా ఉండేటువంటి స్వామి. అంచేత ఇవేమీ మనం చూడలేకపోతున్నాం. భూమిలోనికి చేరిన నీటి వల్లే కన్నులకు కనిపించక ఉదయాంతర్గతమై ఉండును. అది కూడా అంతర్యామిగా ఉండి మనకి సత్త కలిగిస్తున్నటువంటి ఆయన. నీటి లోపల ఉండిపోయినటువంటి నీరు మనకు ఎలా కనపడదో ఉన్నాడు, కానీ మనం కానుకోలేనటువంటిది స్థితి అది. ఇక 4వది ఏంటి? అర్చా వాసుదేవ వ్యూహము. ఇది అర్చామూర్తిగా మన చేత సేవలు అందుకుంటూ
ఆ అర్చకుడికి పరాధీనుడై మరి ఆయన మనకి కైంకర్య ప్రాప్తి కలిగిస్తున్నటువంటి స్థితి ఇది. ఇది భరతఖండమున మనస్సుచే మాత్రమే కాక మాంస చక్షువులతోనూ చూడబడు దివ్యమంగళ విగ్రహ రూపములు. ఈ శరీరంతో, ఈ చర్మ చక్షువులతోటి స్వామిని హాయిగా మనం సేవించుకోవడానికి అనువైనటువంటి రూపం ఇది అని చెప్తున్నారు. ఇవి సంపూర్ణ ప్రత్యక్ష రూపములైనందున వీనిలో సౌలభ్య గుణము విశేషంగా ఉన్నది. అంటే ఇప్పటివరకు చెప్పుకున్న వాటిల్లో ఆయనకున్నటువంటి కళ్యాణ గుణంలో స్వరూపాలో విభవం ఇవన్నీ కూడా అన్నిట్లోనూ ఉంటుంది. కాకపోతే మన చర్మచక్షువులకి అందుబాటుగా సౌలభ్య గుణము, వాత్సల్య గుణము ఇక్కడే ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే అంతటి వాడు హాయిగా పరమపదంలో నిత్య సూర్యుల చేత హాయిగా నిత్య వైభోగంలో ఉన్నటువంటి ఆయన మన యందు కరుణతోటి, వాత్సల్యంతో, నిరేహత కృపతో తాను ఇక్కడ అవతరించి, అయ్యో కనపడకపోతే వాళ్ళు నన్ను నమ్మట్లేదు అన్నట్టుగా పాపం మన కళ్ళెదుటుంటే ఒక్కసారి ఆయన సేవించుకుంటా అన్న దృష్టితో ఆయన అలా వచ్చారు. ఇవి సంపూర్ణ ప్రత్యక్ష రూపంలో అయినందున వీనిలో సౌలభ్య గుణమే విశేషంగా ఉంది. ఇంకా మిగతా గుణాలు లేవా అంటే షాడ్గుణ్య పూర్ణుడే, వాత్సల్యము, స్వామిత్వము ఇక్కడ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అర్చామూర్తిలో ఎక్కువగా సౌలభ్య గుణం మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఈ కారణం చేతనే కృష్ణావతారం ఎత్తి ఉండిన పరాత్మనికి కుబ్జ రాజోచిత చందనం మూల్యములు సమర్పించి తన ఇంటికి రమ్మని వస్త్రము పట్టి లాగగలిగినది. అదే కదా, అలా ప్రత్యక్షంగా కనపడ్డాడు కనుక మనమైతే లేము ఆ రామకృష్ణాది అవతారాల్లో. కానీ మరి అలా ప్రత్యక్షమై ఉన్నాడు కనుకే కదా మరి కృష్ణావతారం ఎత్తి అంత అవతార పరాత్పరుడే అయినప్పటికీ కూడా ఒక కుబ్జ చేత ఒక 3 వంకర్లు తిరిగిపోయినటువంటి, అష్టవంకర్లు తిరిగినటువంటి ఆవిడ కూడా మా ఇంటికి రా అని చెప్పి ప్రేమగా చందనం ఇచ్చి మా ఇంటికి రావా అని అనగలిగిందంటే మరి స్వామి సౌలభ్య గుణం, వాత్సల్యం అన్నీ కూడా కనపడతాయి కదా. అనంత గుణ పరిపూర్ణుడకు సర్వేశ్వరిని మరికొన్ని కళ్యాణ గుణములను దర్శించము అని ఇలాంటి 1-2 ఉదాహరణలు చెప్పి ఇంకా చూద్దాం అంటున్నారు. ఆయన ఆశ్రితుల ఎడబాటును సహించని మానసిక వాచిక ప్రవృత్తి కలవాడు. అబ్బా చూడండి, ఆయన ఎంత తాపత్రయపడిపోతాడండి. ఒక పిల్లాడు 1 రోజు 2 రోజులు దూరం కలిపితే ఇంకా రాలి చూడు, ఇవాళ వస్తానంటే రాలి చూడు, వారం అయిపోయింది చూడు అంటూ ఎలా పరితపిస్తామో అలాగా ఆశ్రయించిన వాళ్ళకి అయ్యో దూరంగా ఉండిపోయాను మానసికంగాను వాచికంగాను కూడా ఆయన పాప ఆ ఎడబాటుని సహించలేటండి స్వామి. ఆ నిత్యసురులతో ఎంత వైభవాన్ని అనిపిస్తూ ఉండొచ్చు కదా, ఎప్పుడూ దిగులుగానే ఉంటాడట. అయ్యో ఇంత భోగాన్ని వీళ్ళు అనిపిస్తున్నారు, అయ్యో ఈ బద్ధజీవులు అలా ఉండిపోతున్నారే, నన్ను అసలు గుర్తించట్లేదే, నన్ను ఆశ్రయించట్లేదే అని ఎప్పటికీ వీళ్ళకి నిత్యసురులతో సమానమైనటువంటి వైభవాన్ని కలగజేస్తాను అని పరితపిస్తూ ఉంటాడటండి ఆయన. అలాగా ఈ గుణాన్ని ఏమంటారు? మార్దవం. మార్దవం అంటే ఆ మృదుత్వం, ఆ హృదయ మాధుర్యం లేకపోతే, ఆ మృదుత్వం లేకపోతే, కఠినమైపోతే ఎందుకు మన మీద ప్రేమ ఉంటుంది చెప్పండి. అదండి అలాంటి ఆశ్రితుల్ని ఎడబాటు సహించలేనటువంటిదే మార్దవము. ఆశ్రితుల విషయంలో మానసిక వాచిక కాయకములను ఏకస్వరూపంగా తనను తాను నియమించుకొను. అన్ని రకాలుగా రుజుత్వంగా ఆయన్ని పాపం ఈ ఆశ్రితులకి ఒకే కాలంలో తాను ఈ 3 రకాలైనటువంటి ఒక్కళ్ళే ఎందు కాదు అందరి ఎందు కూడా అలా ఉంటాట. ఇదే రుజుత్వం. ఏదో మనమైతే ఏంటి మన మనసులో తలచేదొకటి, పైకి పలకరింపు ఒకటి, మనం చేసేదొకటి, చెప్పేదొకటి, ఇలా ఉంటాయి కదా. ఆయనకు అలా కాదు. ఈ చెప్పినవన్నీ యథార్థమే. అదే రుజుత్వము అంటారు. రుజుత్వ లక్షణం కూడా ఉంది. అతడు జీవుల అభిమతములను అనుసరించి శ్రేయస్సును కూర్చువాడు. అది శ్రేయస్సు అంటే ఏమిటి? మనకి ఏది కావాలో అది ఇవ్వాలి తప్ప ఆయన ఏదో ఇచ్చిస్తే, నాకు దాహం వేసిన వాడికి దాహం కావాలి, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి తప్ప ఏదో కోట్ల ఆస్తి రాసేస్తే వాడికి ఆకలి తీరదు, దాహం తీరదు కదా. అలాగా వాళ్ళ అభిమతాలను అనుసరించే వాళ్ళు ఏదేది కోరుకుంటే అదే ఇచ్చి వాళ్ళ శ్రేయస్సుని కూరుస్తాడు. ఉపకారమునకు తగని వారి విషయంలో కూడా వారికి ఏమి చేయవచ్చునో అని వారి శుభమును కోరి ఉండు గుణము కలవాడు. దీని సౌహార్దము అందరూ. ఒకవేళ కొంతమంది ఉంటారు, వాళ్ళ విషయంలో ఉపకారమునకు తగని వారు
చిచ్చిచ్చి వీళ్ళకి అపాత్రదానం చేయకూడదండి, వాళ్ళకు జాలి మాట అనకూడదు, ఏ సహాయం చేయకూడదు, వాళ్ళ దుష్టబుద్ధి వాడు అంతే. మనం ఎంత వాడికి ఉపకారం చేద్దాం పెడితే వాడు తిరిగి నాకు అపకారం చేయాలని చూస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయంలో కూడా అయ్యో ఏం చేయొచ్చు, ఎలా చేయాలి, వాళ్ళ సుఖం ఎలా కలిగించాలి అని చెప్పి కోరి ఉండేటువంటి, ఎప్పుడు అలా అనుకుంటాడు. ఎప్పటికి మనసు మార్చుకుంటాడు, ఎప్పటికి నా వైపు ఉంటాడు, వీడికి ఎలాగ నేను మంచి చెయ్యాలి అని చెప్పేసి ఉండేదే సౌహార్దము అని చెప్తున్నారు. జీవుల జన్మ గుణ ప్రవృత్తులను ఎంచక ఆశ్రయించు అందరినీ ఆదరించు సమత్వ గుణము కలవాడు ఆ జగన్నాథుడు. ఇది పదే చెప్తారు. ఎన్నో ఉదాహరణలు చెప్తున్నాడు. ఒక అదేంటి ఎవడు శబరి అనుకోండి, ఆటవిక ఆవిడ, అలాగే గుహుడు, అలాగే ఒక జటాయువు, ఒక రాయిని నాతిగా చేసినటువంటి ఎన్ని రకాలైనటువంటి, అంటే ఆయనకి ఇంకా సమత్వమే తప్ప ఒక దుష్టుణ్ణి, అలాగే రావణాసుడిని, అలాగే రావణ కుంభకర్ణుల్ని, అలాగే ఇక్కడ చూసుకుంటే కంసుడిని, శిశుపాడిని, దాంతో ఇలా అందరినీ ఆయన్ని ఎవరు ఆయనకి లొంగిపోతే, ఎవరు ఆశ్రయిస్తే, శరణాగతిస్తే అందరినీ చెడు భావంతో అయినా, క్రోధంతో అయినా, కామంతో అయినా తలుచుకున్నారు కదా అనుకుంటే చాలు, తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు కదా, వాళ్ళకి చక్కని పదవిని ఇచ్చాడు కదా. అదేనండి సమత్వం అంటే. అందరి విషయంలో వాడా అర్హుడా కాదా ఏమి అయినా చేయడు, అలా నన్ను ఆశ్రయించడం అని రక్షించడమే అనేదే అనువ్రతం అని కూడా చెప్పినటువంటి వాడు. దీన్ని ఏమంటారు? సౌమ్యము అంటారు. తనకేమి ప్రయోజనమని ఎంచక పరుల దుఃఖములను సహించలేని సర్వేశ్వరుని గుణ విశేషము కారుణ్యము. అది అసలు పరుల యొక్క దుఃఖాన్ని క్షణం వాళ్ళు బాధపడితే వాళ్ళు ఏడుస్తుంది, వాళ్ళ బాధలకి ముందర ఈయనే బాధపడి ఈయనే దుఃఖిస్తాడు. రామాయణంలో మరీ ఇదిగా చెప్తారు. ఇదే కారుణ్య గుణం. పరమాత్మ మాధుర్య గుణపూర్ణుడని చాంగోద్యము చెంది. ఇంకా మాధుర్య గుణం ఏమిటి? నానావిధ రుచులు కలిగి నిర్దయులై ఉన్న జీవులకు వారు నిలచియుండు స్థితులలో భోగ్యుడై ఉండువాడు. మాధుర్య గుణం అంటే తన్ను ద్వేషించి చంపదలిచి ఉండువారి చిత్తముల సైతమును హరించువాడు. మరి ఒక పూతను అనుకోండి, ఒక సకటాసుడు అనుకోండి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తన్ని ద్వేషించి చంపాలి అని అనుకున్న వాళ్ళందరి విషయంలో కూడా వాళ్ళ చిత్తాలను కూడా వాళ్ళ మనసుని మార్చేసేటువంటి అలాంటి గుణము కలవాడు. అదే నానావిధ రుచులు కలిగి ఏకోభిన్న రుచి అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి కలిగి ఉంటారు. అలాంటి నిర్దయులైనటువంటి జీవులందరి విషయంలో ఉండి వారి స్థితిగతుల్లో భోగ్యంగా ఉండువాడు. ఇదే మాధుర్య గుణము. నారాయణుడు ఇట్లు చేయను అని ఊహించుటకు అలవి కానట్లుండు గుణము గాంభీర్యము. ఏంటో ఒక్కరిని చూస్తే ఏమిటి అసలు వీడి ఏమిటి అనుకుంటున్నాడు, వీడి ఆలోచన ఏంటి, వీడు అసలు ఏమిటి అనేది అర్థం కాకుండా ఉంటారు చూడండి మహానుభావులు కొంతమంది. నిగూఢంగా ఉంటారు, గాంభీర్యంగా ఉంటారు. అమ్మో ఎంత గాంభీర్యం తెలుసా, ఎంత ఇదో, ఎక్కడ వెనకడండి, దేనికి దొరకడండి అంటాం చూసారా మామూలు మనుషులు చూస్తేనే. అలాంటి స్వామి విషయంలో ఈయన ఇలాంటి వాడండి, ఇలా చేస్తాడండి, ఇలా చెప్పగలడండి అనడానికి ఎవరికి శక్తి లేనటువంటి, ఊహకు కూడా అందినటువంటి గాంభీర్యం కలవాడు ఇతడు. నిర్మలమైన తన దివ్య దేహమందు సర్వేశ్వరత్వమునకు తగిన గాంభీర్యం కలవాడు. ఎప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తేనే ఎంతటి గాంభీర్యమో మనకి తెలుస్తుంది. అలాగే ఆదరించిన వాళ్ళకి ఎంత సులభుడు కూడా తెలుస్తుంది. ఆ రెండు పరత్వము, వాత్సల్యము, వాత్సల్యము, సౌలభ్యం అన్నీ తెలిసిపోతాయి. అంటే ఆయన ఆశ్రయిస్తే చక్కగా తల్లి దగ్గరికి చేరినట్టుగా అంత ఇదిగా వెళ్ళగలము. ఆ దుష్టుల విషయంలో అమ్మ బాబోయ్ వాడిని అసలు కూడా ఊహించుకోలేము అనేటువంటి గాంభీర్యం కూడా ఆయన దగ్గర ఉన్నవాడు. దేవుడు ఇండుప గంధముచే తేరిన జలం వల్లే ప్రకాశించుడు భగవత్ సంబంధముచే స్వతహ ప్రకాశం కల సర్వేశ్వరుడు ప్రకాశించుటలో వింత లేదు. అది నారాయణుని కనుక ఆ భగవత్ సంబంధం కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి తేజస్సు చూస్తేనే భయంతోరా వాళ్ళని చూస్తే
ఏం తేజస్సు, ఏమిదో అసలు ఏం రాదు, ఏం తెలియదు అనుకున్నాను, కానీ ఆయన చూస్తుంటేనే ఏదో గొప్ప ఇది పొందినట్టు కనిపిస్తున్నాడు అనేస్తాను చూసారా. అలా ఉంటుంటే ఎలాగట, ఒక బురద నీటిలో ఇందుపు గింజలను వేస్తారు, కొత్త నీరు కాలువలకు వస్తే ఆ నీరు పట్టి తెచ్చుకొని పెట్టుకొని దాంట్లో పట్టికను ఇందుపు గింజలు ఉంటాయి. ఆ ఇందుపు గింజల్ని వాటిని అరగతీసి, లేకపోతే దాంట్లో అరగతీస్తారు, పట్టిక కూడా అరగతీసి దాంట్లో కలుపుతారు. అలా కలిపితే కొంతసేపటికి ఆ మెల్లమంతా కిందకి వెళ్ళిపోయి నీళ్లు తేటగా స్వచ్ఛంగా అసలు చక్కగా కనబడతాయి. మనం మనం మన ప్రతిబింబం దాంట్లో కనబడినట్టు అంత స్వచ్ఛంగా ఉంటాయి. అలాగా భగవత్ సంబంధం కలిగిన ఈ జీవులు ప్రకాశించట్లో ఇంకా వింతే ఉంటుంది అని అంటే, ఆయన ఆశ్రయించిన వాళ్ళకు కూడా అటువంటి రుజుత్వం, నిర్మలత్వం, తేజస్సు అన్నీ వస్తాయని చెప్పడానికి. తీసుకుని వాని అల్పత్వం లెక్క చేయక, ఇవ్వవాడు వస్తు గౌరవము చూడక, నిరపేక్షతో జీవులకు వితరణ చేయు సర్వేశ్వరుని రసికతను ఔదార్యము అందరు. అక్కడు మరి ఏమిటి, తీసుకోవడానికి అన్న అర్హత ఉందా? ఆ రూపం చూసినా, ఆయన యొక్క స్థితిగతులు చూసినా, ఇది చూసినా ఏదైనా ఉందండి కుచేలుడికి? అయ్యో ఇలాంటి వాడ చూడడానికే మనం అంత దూరంలో ఉంచేస్తాం, ఎక్కడ మనకి ముట్టుకుంటే అంటిగేసుకుంటుందేమో మనం అంత ఇదిగా ఉంటాం, అంత మనం దీనిగా వ్యవహరిస్తాం. అలాంటిది తీసుకున్న వాని యొక్క అల్పత్వము చూడు, అలాగే ఇచ్చేటువంటి ఇంత వస్తు గౌరవం, అమ్మో ఇంత ఇలాంటి వస్తువు వాడికి ఇచ్చేస్తా అని కూడా అనుకోడు ఆయన. అలాగా వితరణ చేయవాడే చేసేటువంటి రసికత్వం ఉండాలి. అది పోనీ మనకుంది ఇద్దాం, ఏమైంది అంతే కదా అని చెప్పి ఇచ్చేయడానికి, అది ఔదార్య గుణం. ఎవరికైనా వాళ్ళ స్థితిగతులు కాదు, మనం ఇచ్చే ఒక దాని గొప్పతనం కాదు, ఎదుటి వాడు ఆశ్రయించిన వాడికి అల్పత్వం కూడా ఏదే చూడకుండా ఇచ్చేయడం. పైగా తీసుకున్న వాడిని ఏమంటారు, ఉదార సర్వ ఏమైతే అని మరి చెప్పుకుంటాడు. తీసుకున్న వాడిదే ఔదార్యం అని చెప్తాడు ఈయన. నిరంతరము తన్నెడపాయక ఉండి పురుషకారము చేయుచుండు లక్ష్మీదేవి కూడా తెలుసుకొనలేనట్లు ఆశ్రితులు సందేహపడుచున్నను, దాన్ని పారదోలి రక్షించు సర్వేశుని గుణ విశేషము చాతుర్యమునబడును. అబ్బా ఏమి చాకచక్యం అండి, ఏం నేర్పండి, అబ్బా అవలీలుగా చేస్తాడండి అని చెప్పుకుంటామే. మామూలు కాస్త సమాంతరం భగవంతునితో వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు చూసే అలాంటిది ఆ లక్ష్మీదేవి కూడా ఏమిటి ఈయన బాబోయ్, మా ఆయన కాదండి బాబోయ్, ఇలాంటి అవతారాన్ని నేను చూడలేదండి బాబోయ్, ఇదేంటండి అని తలబాదుకున్న ఆవిడ కూడా సందేహపడుతుంది, తెలుసుకోనట్లుగా. ఏమిటి అమ్మ కూడా తెలీదా ఈయన యొక్క కళ్యాణ గుణాలు, ఈయన యొక్క గొప్పతనం అన్నట్టుగా సందేహం వచ్చేస్తూ ఉంటుంటా. దాన్ని కూడా పారద్రోలి అటువంటి రక్షించేటువంటి ఆ గుణమే చాతుర్యం అనబడును. ఎన్నెన్నో అపచారములు చేసి తన్ను ఆశ్రయించు చేతనుల అపచారములకు వెనుదీయక స్థిరుడై ఉండు పరమాత్మ గుణమును స్థైర్యము ఉందరు. అంటే తను ఏదైనా ఒకరిని రక్షించాలి అనుకుంటా, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఏదైనా అమ్మ ఒకళ్ళు అడ్డు చెప్పినా, ఇంకేదైనా దేనికి లొంగడండి. తను అనుకుంది అస్థిరత్వం, రుజత్వం అవన్నీ ఉండి అది చేసే వరకు ఆయన ఏకాగ్రచిత్తుడై ఉంటాడు. అదే స్థైర్యం. ఏం ధైర్యం అండి, ఏం ధైర్యం అండి అంటాం చూడండి, స్థైర్యాన్ని మనం అలా అంటుంటాం కదా, అదే స్థైర్యం. వాళ్ళ యొక్క ఎన్నో అపచారాలు చేసినా సరే ఏమీ అసలు అవేమీ లెక్కలోకి తీసుకోడు. అసలు ఆయన ఆశ్రయించు చేతనలు చేసేటువంటి అపరాధాలకి ఏమి అసలు దాని బంక కూడా చూడు, ఆయన కనపడవు అసలు. అది ఏకైనా ఉపకారేనా అని చెప్తాడు కదా, అనుకోకుండా ఎప్పుడైనా ఇంత ఉపకారం చేస్తే దానికి అది కూడా కృతజ్ఞుడిగా ఉండి అపచారాలు అసలు ఆయన కంటికే కనపడవుట అసలు. ఇంకేమిటి అలా ఉండేవాడే, అది ఆయన స్థైర్యం. తర్వాత ప్రతికక్షులు తన పైకి దండెత్తి వచ్చను, తన ప్రజ్ఞాభంగము కాకుండా తన ఇంటి ఎందువలే వారిలో ప్రవేశించు జగన్నాథుని సామర్థ్యమును, ధైర్యము, శౌర్యము అందరు. అది తన ప్రతిజ్ఞకి భంగం రాకుండా, మరి తన ఇంట్లోకి హాయిగా వెళ్ళినట్టు నిశ్చింతగా ఎలా వెళ్ళిపోతాడో అలాగా తన ఎదిరి సైన్యంలోకి ఆయన అలా చొచ్చుకొని వెళ్ళిపోయేటటువంటి వాడు. అటువంటి సామర్థ్యాన్ని ధైర్యము, శౌర్యము అని అంటారు. ఆ విధంగా ప్రవేశించి శత్రుబలమును సమూలంగా నిర్మూలించు భగవంతుని దక్షత, పరాక్రమము అంటారు. వీటినే ధైర్యమని, శౌర్యమని, పరాక్రమని విడివిడిగా చూసుకుంటే
ఆ దక్షత అంటే ఆ సామర్థ్యం, దక్షత, ధైర్యము ఇవన్నీ కూడా ఏంటి ఎదిరి శత్రుల శత్రు బలాల్లో వాళ్ళని సమూలంగా నిర్మూలించి ఉండేటువంటి ఆ వాళ్ళలో ప్రవేశించి పై విధంగా ప్రవేశిస్తాడు. శత్రు బలాన్ని సమూలంగా నిశేషంగా నిర్మూలించగలటువంటి దక్షత కలిగినటువంటిదే పరాక్రమం అంటే. కామములనగా కామములు కళ్యాణ గుణములు, విభూతులు. ఆశ్రితులు అనుభవపూర్వకంగా తెలుసుకొనున్నవి సర్వేశ్వరుని విభూతులు సత్యమైనవి మాత్రమే కాదు, నిత్యమైనవి కూడా అవి. మనకున్నటువంటి విభూతులు, మనకి మొన్న చెప్పుకున్నాం, విభూతి అంటే మనకున్నటువంటి సంపదలో, భార్యాబిడ్డలో, వస్తు సంపద, అలాగే స్థల సంపదలో, అదే గో సంపదలో, ఇవన్నీ కూడా మన విభూతులు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి, మనం ఉన్న వాళ్ళు ఉంటాయి, తర్వాత కూడా నిలబెట్టుకున్న కొంతకాలానికి అవన్నీ కూడా నశించేవే. కానీ ఆ సర్వేశ్వరుని యొక్క విభూతులన్నీ కూడా సత్యమైనవి, నిత్యమైనవి. ఇట్లా ఆశ్రితుల విషయమైన నారాయణ మనోరథమును సత్యకామత్వము అందరు. అది చెప్తున్నాను. మనుష్యాది అనేక రూపములు ధరించి ఎన్నో భోగ్యాంతరములను సృష్టించి ఉన్నను జగద్వ్యాపారమునందు మోక్షమిచ్చుట ఎందు తిరుగులేని సంకల్పము కలిగి ఉండుట జగన్నాథుని లక్షణము. ఈయనొక్కరికే ఆ సత్త కలిగి ఉంది. ధర్మ అర్థ కామంతో పాటు మోక్షాన్ని కూడా ఆయన ప్రసాదింపగలిగినవాడు నారాయణుడే. అనేక రకాలైనటువంటి రూపాలు ధరిస్తాడు. ఎన్నో రకాలైనటువంటి భోగ్య వస్తువుల్ని సృష్టిస్తాడు. ఈ జగత్ వ్యాపారం అంటే సృష్టి స్థితి లయాలను చేస్తూ మోక్షం ఇవ్వడంలో కూడా తిరుగులేనటువంటి సంకల్పము కలిగి ఉండేటువంటి లక్షణ పూర్ణుడే ఆ స్వామి. ఆశ్రితగాట్లు దర్శనమిచ్చుటకైనా అతని అప్రతిహత సంకల్పము సత్య సంకల్పము. బాబా, ఆయన అనుకున్నాడంటే ఇంకా తిరుగులేదండి, సత్య సంకల్పుడండి అని మనం చెప్పుకుంటే, ఈ విశ్వాల్లో ఎవరు ఎలా ఆశ్రయించినా వాళ్ళని రక్షించడంలో సత్య సంకల్పుడు అని చెప్పబడుతుంది గుణం. ఎవడెవన్ని సద్గతిని అందింపజూచును వారిచే సత్కారములు చేయించును. ఇది నిజంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రయత్నంతో అది కాదు, ఎవరిని తాను తన దగ్గరికి చేర్చుకోవాలనుకుంటాడో ఆ కాలం వచ్చేసరికి మనకి మంచి బుద్ధులు పుడతాయి. అదే అనుకుంటున్నాం, నాకు ఇన్నాళ్ళు లేదండి, ఇప్పుడు ఏమిటో చక్కగా కోలికి వెళ్ళాలనో, ఏదో చదువుకోవాలనో, ఏదో వినాలనో, ఏదో ఇప్పుడు బుద్ధి పుడుతుంది అంటే అది భగవత్ సంకల్పం. నిన్ను అనుకున్నానండి, చేస్తున్నానండి అని మనం అనుకుంటాం, కానీ అది భగవత్ సంకల్పం చేత మనకి వస్తుంది. ఏదో అదృష్టం తట్టినప్పుడే మనం గొప్పని పట్టుకోవాలని చెప్తారు చూసారా, అది అలా చేసి సత్కారములు చేయించుకుంటాట. తనకు దూరమైన చేతనులు తిరిగి తనను చేరినచో అది వారికే లాభం కదా. ఏమిటి ఆయనకా లాభం, మనకా? దానిని తన లాభముగా తలంచు భగవంతుని గుణమును కృతిత్వము అందరు. కృతజ్ఞత, కృతిత్వము. ఆయన అనుకుని చేస్తే అమ్మయ్య వీళ్ళు ఇప్పటికి తిరిగి నా దగ్గరికి చేరుకుంటున్నారు అది అని తన లాభంగా చూసుకుంటాట. వీళ్ళు చేసుకుని వాళ్ళకి మంచి బుద్ధులు పుట్టించి అన్నీ వస్తే తన ఆనందపడిపోతాట, లాభం ఆయనకు అనుకుంటాట. అది అదే అంటారు కదా, ఏంటి విభీషణ పట్టాభిషేకన కృతకృత్య స్తదారము విజ్వర ప్రమోద అంటారు. చాలా అమ్మయ్య నేను అనుకున్న పని ఇప్పటికి పూర్తయింది అనుకుంటాట ఆయన. ఆయనకి అంత ఆనందం, ఇంకా మొహం వెలిగిపోయింది ఆయనకి. అది చెప్తారు. ఒక మారు తనకు నమస్కరించిన మాత్రమున వారిని కూడా రక్షించట పరమాత్మ గుణము. ఇది మనకు విభీషణ శరణాగతిలో విభీషణ సరే శరణాగతిలో నుండి సుగ్రీవుని రామ సంవాదంలో కూడా ఇది బాగా తెలుస్తుంది. ఒక్కసారి తనకి నమస్కరించి ఆశ్రయిస్తే చాలు, రక్షిస్తాను. అంతేకాదు అటేడు తరాలు ఇటేడు తరాలు ఈ తరం మొత్తం 21 తరాలని రక్షిస్తా, అందరిని రక్షించేస్తా, అలాగే రక్షించేస్తా అని చెప్పేస్తాడు. అందమే కాదు చేస్తాడు. అది రుజు స్వభావం. వాడు చేసిన సత్కర్మ అల్పమైనదే కావచ్చును, దాన్ని కూడా గుర్తించేవాడు సర్వేశ్వరుడు. అది ఎంత ఒక్కసారండి,
ఒక్కసారి దండం పెట్టి సన్నగా చేశాడు, అంత మాత్రం చేతే తీసుకెళ్ళిపోతాడంటే తీసుకెళ్ళిపోతాడు. తాను వారికి చేసిన బహు వివిధోపకారములు గాని, ఆశ్రితులు చేసిన దోషములు గాని గుర్తించని భగవంతుని యొక్క గుణ విశేషము కృతజ్ఞత. అది ఎవడైనా మనకు ఉపకారం చేస్తే మనకి అప్పుడు కృతజ్ఞత అనుకుంటాం. వాడైనా దోషం చేస్తే అబ్బాయి చిచిచి అని తిట్టుకుంటాం. అని ఇలా మనం ఆశ్రితుల యొక్క ఆశ్రితులు తాను వారికి చేసినటువంటి ఎన్నో ఉపకారాలు కానీ ఆయన ఉపకారాలు చేస్తాడు, మనమేమో దోషాలు చేస్తాం. ఈ రెండు కూడా ఆయనకి ఏమీ కాదు. ఆయన వాళ్ళని కొన్ని ఉపకారం చేస్తూనే ఉంటాడు. అదే అమ్మయ్య నన్ను ఆశ్రయించారు, వీళ్ళకి ఎంత కృతజ్ఞ ఆయన మనకి కృతజ్ఞతగా ఉంటాడు. ఇంతవరకు సర్వేశ్వరుని జ్ఞానానందాదులు మొదలు భగవత్ స్వరూపం నిరూపించు ధర్మము, అతని స్వరూప విశేషములైన కళ్యాణ గుణములు నిరూపింపబడినవి. జ్ఞానానందాల గురించి చెప్పుకున్నాం. ఆనందగుణం కూడా ఒక్క గుణాన్ని కూడా వేదం కూడా నిర్ణయించలేక వెనక్కి తిరిగి వచ్చేసింది అని చెప్తున్నాం. ఆయన అంటే ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క కళ్యాణ గుణాన్ని కొంచెం ఎంతో తెలుసుకోవడం అయింది. ఇక ఆ కళ్యాణ గుణముల ప్రకాశకనులైన దివ్య మంగళ విగ్రహము, దాని గుణములైన సౌందర్యాదుల గురించి తెలుసుకుంటా యుక్తము. ఊరికే దివ్యమంగళ విగ్రహ రూపుడు కళ్యాణ గుణాకరుడు అని చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మళ్ళీ విడివిడిగా చెప్పుకుందామని అంటున్నారు. పరంధాముని దివ్యమంగళ విగ్రహం అను పదము అతడు ఇచ్ఛాధీనముగా పరిగ్రహించి ఇతర విగ్రహములను కూడా తెలుపును. అదంతా ఎవరన్నా తయారు చేస్తారంటే లేదు, ఆయన సంకల్పంతో ఆయన వచ్చాడు. అది చెప్తున్నారు. వానిలో కాంతి లేక వెలుగు లేక ప్రకాశము మొదటిది. ఏమిటి ఒక స్వామిని చూడగానే ఒక రకమైన కాంతి, అది ఏమిటి అని చెప్పలేము. ప్రకాశం ఇవైది మొదటిది, అవయవ శోభ తరువాతది. ఆయనలో ముందు చూడగానే ఒక గ్లో అంటాను చూసారా, ఎవరిని చూడగానే ఏంటో కళ్ళు తిప్పుకోలేవండి అంటాం. అప్పుడు ఒక్కొక్కటి అవయవాల్ని పరిశీలించేస్తాం. ఒక ఆ స్వామి చేసి సృష్టించబడినటువంటి ఒక సుందరమైనటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అని మనం అలా చూస్తామే. అలాంటిది తనే అందరిని నియమిస్తున్నటువంటి ఆయన తన యొక్క ప్రకాశాన్ని ఎందుకు చూపించుకోలేడు? తర్వాత అవయవ శోభకి వెళ్తాం, ముందర సముదాయ శోభకి వెళ్ళిపోతాం. దివ్యమంగళ విగ్రహం అంటే మొత్తం శోభని ఒకసారి స్వామిని దర్శిస్తాం. ఆ తర్వాత ఒక్కొక్క అవయవాన్ని పరిశీలనగా చూస్తే దేనికదే పోటీ పడుతుంది అన్నట్టుగా ఉంటాడు. పుష్పహాసము అంటే మృదుత్వం అనగా సౌకుమార్యం. ఆ తర్వాత వచ్చింది ముందరేమో ఆ ముందరేమో ఆ విగ్రహం యొక్క కాంతి, వెలుగు లేక ప్రకాశం అని ముందర దర్శిస్తాం. తర్వాత అవయవ శోభను చూసుకుంటాం, దాన్ని సౌందర్యం. అబ్బాయి ఏమి సుందరంగా ఉన్నారండి, ఏమి శోభ అండి, ఏమి సౌందర్యం అండి, అబ్బబ్బబ్బా చెప్పలేమండి అంటారు కదా, అలాంటిది. ఇంకా మృదుత్వం ఎలా కనిపిస్తుంది? చిన్న పుష్పహాసము అంటే చిన్న చిరునవ్వుతూ ఉంటాడండి. అది చూడగానే ఆయన యొక్క మృదుత్వం అంటే సౌకుమార్యం. తర్వాత మనకి చిన్న చూడండి, ఆ చిరుమందహాసం చూడండి అని దర్శిస్తాం. సమస్త వస్తువులను పరిమళింపచేయగల గుణము సౌగంధ్యము పిమ్మట వచ్చును. ఆయన దగ్గరికి మనం దర్శిస్తుంటే ఒక రకమైనటువంటి ఆ పవిత్ర స్థలంలో ఆ స్వామి దగ్గర మనకి ఒక రకమైనటువంటి అది ఏమిటి చెప్పలేనటువంటి చక్కని సువాసన, అదే సౌగంధ్యము. నిత్యముగా ఉండు యువకత్వం, ఎప్పుడు చూసినా నవ యువకుడుగానే ఆయన మనకి దర్శనమిస్తాడు. మళ్ళా వికారాలు ఆయనకు ఉండవు. ఏదో ఒక్కొక్క రోజు గడుస్తుంటే మన రూపంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆయనకి అవేమి ఉండదు, నిత్య యవ్వనుడుగానే ఆయన ఉంటాడు. ఇక ఆ దివ్యమంగళ విగ్రహం నందు పుష్పించినట్లుండు దివ్యాభరణములను తెలుసుకుందాము. ఇక అవన్నీ అయిపోయింది. ఆయన సౌందర్యము, సౌకుమార్యము, అలాగే మృదుత్వము ఇవన్నీ దర్శించిన తర్వాత అప్పుడు వక్షస్థలానికి వచ్చేసరికల్లా ఆయన ధరించినటువంటి ఆభరణాలు, ఏంటి ఆ హారాలు రెండు కూడా, ఆభరణాలు కూడా ఒక్కొక్కసారి ఆయుధాలుగా కూడా ఉపయోగపడతాయని పెద్దలుగా చెప్తూ ఉంటారు. ఇంకా దివ్యమంగళ విగ్రహం నందు పుష్పించినట్లు పువ్వులు ఏమిటి పేర్చేశారా? ఇది ఒక్కొక్క స్వామిని దర్శిస్తుంటే
ఏమిటి ఏమిటి శోభ, ఏమిటి ఎలాగా అలంకారం చేస్తారు అనిపిస్తుంది చూడండి. ఆ దివ్యాభరణములను ఇంకా పుష్పించినట్లుండేటువంటి ఆ ఆ ఆభరణాల యొక్క పొందిక చూసుకుంటూ పెడతాం. ఉభయ విభూతి నాయకుడకు భగవంతుడు చక్రవర్తిత్వ సూచకముగా ధరించు శిరోభూషణము. ఒక చక్రవర్తి ఠీవిగా కూర్చుండి కిరీటం పెట్టుకోగానే ఈయన మహారాజు గారు కానీ వస్తున్నారంటే కిరీటం చూడగానే అలాగా అది ఆయన యొక్క పరత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఆయనే ప్రభు అనేది తెలియజేసేది ఆ శిరోభూషణం, కిరీటం. దీన్ని మకుటం అని కూడా అంటారు, దాన్నే మకుటము అని కూడా అంటారు. అది అలా ఒక్కొక్కటి మనం అలా దర్శించుకుంటూ వద్దామండి. అది అయితే దానిపై ముందర కిరీటం కనపడగానే దానిపై పొదగబడిన ప్రకాశించు రత్నము చూడము అందరు. ఆ రత్నాన్ని చూడము అంటారు. ఇంకా అప్పుడు ఆ కిరీటాన్ని ఒక్క నిమిషం అలా చూస్తూ ఉంటాం. ఉండేసరికి దాంట్లో పొదగబెట్టినటువంటి ఆ మణులన్నీ కూడా మనకి అవి తళుక్కున మెరుస్తూ ఉంటాయట. అది చూడము. తర్వాత వాయుచే కదిలింపబడు మరైచుండున్నది నెమ్మి పింఛము. ఇంకా ఆ గాలి వచ్చేసరికల్లా ఆ పింఛం కూడా అటు ఇటు కొంచెం కదిలినట్టుంటుంట. సిగబంతిక ధరించున్నది అవర్తంసము. సిగబంతి అంటే ఒక దీని మీద పెట్టినటువంటి శిఖ అంటే పూబంతి, అది కూడా అవతంసం అంటారట. మొసలి ముఖములు కలిగిన పురుష కర్ణ భూషణములు మకర కుండలములు. మకరం అంటే మొసలి కదా, మొసలి ఆకారంలో ఉన్నటువంటి ఆ కర్ణాల యొక్క భూషణాలు మకర కుండలములు అంటారు. కంఠమున ధరించు రత్నహారము. ఆ కౌస్తుభమని కంఠాన్ని ధరించి ఉంటాడు ఆయన. దాన్నే గ్రైవేయము అంటారు. గ్రీవం అంటే మడ్య కదా, మన కంఠహారం అన్నమాట, అదే గ్రైవేయము. బాహువులకు అలంకరించు బాహువలయములు భుజకీర్తములు. ఈ భుజాలకి ధరించేటువంటిది భుజకీర్తులు. తర్వాత వాటిని భుజకీర్తులు అంటారు, వాటిని కేయూరములు అంటారు. తర్వాత చేతులకు ధరించు సింహపు తలలు కల ఆభరణములు కటకములు. ఇక్కడ మనం చెప్పుకున్నాం భుజాలకు ఉండేవి భుజకీర్తులండి. తర్వాత 4 చతుర్భుజుడుగా ఉన్నప్పుడు ఆయనకి శంఖచక్రములు, గద, తర్వాత ఏంటమ్మా దండము. ఈ 4 భుజాలు నాలుగు భుజాల్లో ధరించి ఉంటాడు. అలాగే ఇంకా కంకణాలు చేతులకు వచ్చేసరికి కేయూరములు, ఆభరణాలు కటకములు అంటారు. ఆ చేతులకు ధరించేది కంకణాలు. అవి మహాపురుష లక్షణమైన వక్షస్థలమున మరీచుండినది శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ. వక్షస్థలంలో ఆయనకు ఒక శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఉంటుంది, దాన్నే శ్రీవత్సం అంటారు. వీటికి కూడా ఈ చేతన అచేతనాలకి ఒక గుర్తుగా ఈ కంఠహారము, ఈ కౌస్తుభమణి, అలా శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, ఈ రెండు కూడా స్వామికి చేతన ప్రపంచం అంతా కూడా ఆ చేతనాలు ఒకటి అచేతనాలు ఒకటి అని పెద్దలు చెప్పగా విన్నాను. మహాపురుష లక్షణమైన అది శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ. ఇందు వక్షమున ధరింపబడినది కౌస్తుభమన్ను అపూర్వమణి. అదే వక్షస్థలంలో ధరించేదే కౌస్తుభమణి. కంఠమున ధరించినది గ్రైవేయము. ఈ వక్షస్థమున ధరించేటువంటిది పుట్టుమచ్చ. తర్వాత